మిత్రులారా, పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి దుర్గాపూర్లో ఒక ఒరిస్సా అమ్మాయి పైన అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఈ దుర్మార్గులంతా కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడినారు. కానీ ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా, ఈ రాహుల్ గాంధీ కావచ్చు, లేకపోతే ధ్రువరాటి కావచ్చు, కొంతమంది సూడో సెక్యులర్లు ఇట్లాంటి వాళ్ళంతా కూడా వీళ్ళంతా శవ రాజకీయాలు చేయడంలో దిట్ట అనమాట. ఎక్కడైనా ఏదైనా జరిగిందంటే ఏది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పొయ్యాడ గద్దల మాదిరి రాబందుల మాదిరి వాలిపోతారు. కానీ వీళ్ళలో ఏ ఒక్కరు కూడా ఈ పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో జరిగినటువంటి ఈ అమానుష ఘటన మీద ఏ మాత్రం కూడా స్పందించాల, ఒక్క మాట కూడా మాట్లాడాల. ఈ దారుణం పైన స్పందించడానికి వీళ్ళ నోటికి ఏం అడ్డం వచ్చిందో తెలియడంలే. ఉత్తరప్రదేశ్లోనో లేదా బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఏమైనా ఉదంతం జరిగితే మొత్తం ప్రపంచానికి వినపడేటట్టు మాట్లాడేటటువంటి వీళ్ళు కాలికి బలపం కట్టుకొని ప్రపంచం అంతా తిరిగి దేశానికే చెడ్డ పేరు తెచ్చే విధంగా మాట్లాడేటటువంటి వీళ్ళు ఇప్పుడు కూడా మాట్లాడాలి కదా. అంటే ఒక ఆడపిల్లకి జరిగినటువంటి అన్యాయం కూడా వాళ్ళ రాజకీయానికి ఉపయోగపడితేనే మాట్లాడతారేమో. చూడబోతే అట్టే ఉండదు. మమతా బేగం ఇండి కూటమి కాబట్టి ఆవిడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, దారుణాలు, దాష్టికాలు ఏమి జరిగినా కూడా వీళ్ళ కంటికి కనబడవు, వీళ్ళ చెవులకు వినపడవు. చెప్పే కదా, అంత మాత్రం ఏదైనా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అయితే ఇంకా బ్రతకనీరు, ఇంకా మొత్తం అంతా దేశం అంతా వచ్చేడు ఉంటుంది. దీని మీద ఒక్క స్టేట్మెంట్ అన్నా లేదే.